దత్తాత్రేయునితో ఇట్లనెను: భగవానుడా, మీరు చెప్పిన ఈ కథ చాలా ఆశ్చర్యంగా ఉంది. మహోన్నతమైన త్రిపురాదేవి యొక్క మహిమను నేనింతవరకు పూర్వము వినలేదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు జనని అయి వారిచే పూజింపబడి స్తుతింపబడుతున్న అన్నచో ఆమె అందరికన్నా మిన్న అయినదని స్పష్టమవుతుంది. మీ చేత అనుగ్రహింపబడి నేను ధన్యుడినైతిని. ఈ కథామృతము ఎంత త్రాగుచున్నను నాకు దప్పిక తీరుట లేదు. కావున శ్రీ త్రిపురాంబికాదేవి యొక్క లీలలను వైభవాన్ని ఇంకనూ వినగోరుచున్నాను, కృపతో చెప్పుండు అన్నాడు. దత్తాత్రేయుడు ఇలా చెప్తున్నాడు: రామా, విను. త్రిపుర అని చెప్పబడుచున్న ఆ దేవికి పరమాకాశమే రూపం. ఆమెయందే ఈ విశ్వమంతయు వివిధ పదార్థములుగా విభజింపబడి ఉన్నది. చిదానందము, అద్వయము అయిన ఆత్మయే ఆమెకు రూపము. ఆమె వాక్కులకు, ఇంద్రియములకు, మనసునకు అందక వానికి సాక్షిణి అయి సకలములకు ఆధారమై ఉన్నది. భక్తులందరి దయచేత ఆమె ఎన్నో రూపములను దాల్చుచు పెక్కు లీలలను ప్రకటించుచున్నది. వానినన్నింటినీ లెక్కించి చెప్పుటకు ఆదిశేషునికి కూడా అసాధ్యం. కావున ఆమె యొక్క ప్రధాన రూపములను కొన్నింటిని చెప్పెదను. కుమారి త్రిరూప, కుమారి త్రిరూప, లక్ష్మి, సరస్వతి, గౌరి, కాళి, చండిక, దుర్గ, కాత్యాయని, లలిత అను రూపములు పేర్కొనబడుచున్నవి. వీనిలో లలిత శ్రీ మహారాజ్ఞి. ఆ రూపము పూర్ణతమము. ఇందు కుమారీ చరిత్రమును చెప్పితిని. ఇంకా తక్కిన చరిత్రములను క్రమముగా చెప్పెదను. కుమారీదేవియే 3 రూపాలలో మూర్తీభవించిన త్రిపురగా ఆవిర్భవించింది. పూర్వము సృష్టి యొక్క ఆరంభమునందు త్రిపురాదేవి చైతన్యమే రూపంగా ప్రకాశించుచుండెను. ఆరంభమునందు త్రిపురాదేవి చైతన్యమే రూపంగా ప్రకాశిస్తున్నప్పుడు ఆమె ఒక్కతే ఉంది, ఇతరమేదియూ లేదు. అట్లున్న ఆ శక్తి తన స్వాతంత్రము చేత సృష్టి చేయుటకు ఉన్ముఖురాలు కాగానే ఇచ్చ కలిగెను. దాని చేత జ్ఞానము, దాని వలన క్రియ సంభవించింది. ఆమె వాని వైపు చూచినంతేనే వాని నుండి ఇచ్ఛామయుడైన ఈశ్వరుడు, జ్ఞానమయుడైన విష్ణువు, క్రియాత్మకుడైన బ్రహ్మ జనించారు. పుట్టుక చేతనే మహావీర్యులు, సత్య సంకల్పులు అయిన వారు చిత్తమును, ఇంద్రియములను, క్రియలను నియమించుకొని గొప్ప తపస్సు చేశారు. అప్పుడు రాత్రి, పగలు, సూర్యుడు, నక్షత్రములు, భూమి, జలము, తేజస్సు, వాయువు, దిక్కులు, నిమేషము, యుగము మొదలుగా ఏదీ లేదు. అంతయు ఆకాశమయంగానే ఉంది. స్వయంగా ప్రకాశించుతున్న ఆ ముగ్గురు ఆకాశమే ఆశ్రయంగా మహాతపస్సు చేత సమాధి యందు నిశ్చలంగా ఉన్నారు.
అనేక యుగాల కాలం గడిచిన తర్వాత ఆ దేవి బ్రహ్మతో ఇట్లా ఇట్లా అంది. "వచ్చా, లెమ్ము. నువ్వు తపస్సు చేత ఏమి చేగోరుచున్నావు? భువనములతో కూడా లోకములను సృష్టింపుము. అందులకే నేను పుట్టించాను" అంది. ఇట్లు పరాశక్తిచే ఆదేశింపబడిన బ్రహ్మ జగత్తును సృష్టింపదలచి ఎక్కడ సృజింతును అని చింతించుచూ చుట్టూ చూచాడు. అప్పుడు ఆయనకు సర్వశూన్యము, అమలము అయిన మహాకాశం కనిపించింది. దానికి ఆదియు అంతము లేదు, గోచరింపదు. నాకు సృష్టికి అవకాశం ఉన్నది అని తలంచి ఆయన శరీరమును కొంచెం కదిలించి స్పర్శ పొందాడు. ఆ స్పర్శ వలనే ఆ అంగ చలనం వలన కలిగిన స్పర్శ వలనే వాయువు విజృంభించింది. వాయువు యొక్క వేగం వలన వేడిమి పుట్టింది. ఆయన చూచుచుండగానే ఆ వేడిమి అగ్నిగా రూపొందింది. పిమ్మట అగ్ని నుండి చల్లని స్పర్శతో రసవంతమైన జలము ఆవిర్భవించింది. దాని యందు గంధముతో సువాసనతో పృథివి జనించింది. అది కఠినమైన దేనినైనా ధరించుటకు సమర్థమై ఉండుట చూచి బ్రహ్మ, దీని యందు నానా విధములైన శరీరములతో విచిత్రమైన భువనములను సృష్టించుతును. ఇది నా సృష్టిని ధరింపగలదు అని తలంచి దాని యందు సృష్టి గావించడం మొదలెట్టాడు. అది అంతవరకు చెప్పిన తర్వాత ఇది విని పరశురాముడు సంశయం నొంది దత్తాత్రేయునితో ఇలా అంటున్నాడు. భగవానుడా, నువ్వు చెప్పినది చాలా విచిత్రంగా ఉంది. అందువలన నాకు ఏదియు నిశ్చితంగా తెలియడం లేదు. బ్రహ్మ యొక్క చూపు వలన సిద్ధములై ఉన్నట్లుగా ఆకాశాది భూతాలు పైకి వచ్చినవి. అచ్చట మరి ఒక కర్త ఎవ్వరూ లేడు. మరి ఆ భూతాలకు కర్త లేకయే ఉద్భవించరని తోచుచున్నది. అవి అంత పూర్వమే సిద్ధములై ఉన్నచో అవి ఉన్నట్లు ఆ సృష్టికర్తకు ఎలా తెలియలేదు? దేవి బ్రహ్మతో మాట్లాడినది కదా! పంచభూతముల పుట్టక పూర్వమే శబ్దం ఎట్లు వచ్చినది? అట్లే భూతములు పుట్టక ముందే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు శరీరాలెలా ఉన్నాయి? ఈ సంశయాలు తీర్చుటకు మీకు తప్ప ఇతరులకు ఎవ్వరికినీ సాధ్యం కాదు. దయాళువులైన తమ వంటి గురువులు శిష్యుండు అడగకుండానూ చెప్పుదురు. దత్తాత్రేయుడు ఆ ప్రశ్నకు సంతోషించి మధురంగా ఇలా అన్నారు. రామా, నువ్వు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు. నీ ప్రశ్న చాలా నిపుణమైనది. అది 3 విధాలుగా ఉన్నది. దానికి సమాధానం తగిన సమయంలో చెప్తాను. ఇప్పుడే దానిని తెలుసుకొనుటకు శక్యం కాదు. అప్పటి వరకు స్థిరంగా వేచి ఉండు. అంటే ఆ ఎలిజిబిలిటీ రాదనమాట. రాలేదు. తగని తగని సమయమున శిష్యునకు చెప్పుట, తగని సమయములో శిష్యునకు చెప్పుట లోకజ్ఞానము లేని గురువు యొక్క లక్షణం. అలా చెప్పుట వలన విరుద్ధమైన ఫలం ఏర్పడుతుంది. సరిగా గ్రహింపజాలని దశయందు విన్న శిష్యుడు చాపలు తయారు చేయు వాని వలె నశించును. భార్గవుడు ఆ మాట విని, అయ్యా, ఆ చాపలవాడు ఎట్టివాడు? వానికేమి జరిగింది? ఏ కారణం చేత వాడు నశించాడు అని ప్రశ్నించాడు. అని చెప్పండి అని ప్రార్థించాడు. ఆయన ఇలా చెప్పాడు. కళింగ దేశమున కువరుడు అను చాపలు అల్లేవాడున్నాడు. వాడు వృత్తి యందు చాలా నిపుణుడు. వాడొకప్పుడు చిత్ర విచిత్రములైన చాపలు అల్లి రాజుగారికి సమర్పించాడు. ఆయన వాని యొక్క నైపుణ్యం మెచ్చి చాలా ధనం వసంగాడు. సంపన్నుడైన ఆ
ఆట కట్ ఆ కటకారు ఆ కటకారుడు పురాణముల యందు బ్రాహ్మణ ప్రశంసను విని బ్రాహ్మణులను ఆరాధింప మొదలుపెట్టాడు. సరే, ఒకప్పుడతడు పుణ్యకథలు వినుచుండగా సందర్భవశమున ఆధ్యాత్మిక ప్రసంగం వచ్చింది. ఆ ప్రసంగమునతడు మరలా మరలా వినెను. అది మిగులు సూక్ష్మమొకటచే అతనికి ఏమీ తెలియలేదు. తర్వాత ఒక చోట ఏకాంతమునందు ఆప్తుడైన ఆ పౌరాణికుండు కనిపింపగా కువలుడు, స్వామి, తమరు చెప్పిన ఆధ్యాత్మ విషయం చాలా గంభీరంగా ఉంది. మరలా విన్నాను. నాకది బుద్ధి యందు నిలుచుటలేదు. కావున కరుణించి దాని యొక్క సారమును సంగ్రహించి నేను సులభంగా గ్రహించుటకు వీలుగా ఉండేటట్టు చెప్పండి అన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు: కువలా, ఆధ్యాత్మిక విద్య యొక్క సారము సంగ్రహంగా చెప్తున్నాను విను. మానవుడు ఇంద్రియ విషయముల నుండి విముఖుడై శాంతుడై దృశ్యమునంతోనూ దృక్కుగా గ్రహించుచు సర్వము సమమని తెలుసుకొని వలెను. పిదప వచ్చిన దానిని త్యజించక రాని దానిని కోరక ఎల్లప్పుడూ సంతుష్టుడై సంగరహితుండై నిర్భయంగా సంచరించవలను అన్నాడు. ఆ మాటలను విని కువలుడు అజ్ఞానము చేత మోహితుండై వాని అర్థము సరిగా గ్రహింపలేకపోయాడు. సర్వము సమముగానున్న మనుషులందరూ సమానులే అని తలంచి కువలుండు బ్రాహ్మణుల యందు భక్తిని వీడి దేవ పూజలను పాప భయాలను త్యజించి భోగములను అనుభవించుచు నాస్తిక ప్రాయుడై అధమగతి పొందాడు. కావున భార్గవ, తగని సమయమున చేయు బోధ దోషమునకు త్రోవ తీయును అన్నాడు. దీనికి బాలప్రియ వ్యాఖ్య ఏమిటంటే, పరశురామునకు కలిగిన సందేహాలు సమంజసములే. కావుననే దత్తాత్రేయుడు ప్రీతి నొందాడు. శిష్యునకు సందేహాలు కలిగినవన్నచో అతడు గురువు చెప్పిన విషయాలను శ్రద్ధగా వినుచున్నాడని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుచున్నాడన్నమాట. పరశురాముని ప్రశ్న 3 విధాలుగా ఉంది. బ్రహ్మకు పూర్వము మరొక సృష్టికర్త లేడు. ఆయన సృష్టి చేయదలుచుకున్నప్పుడే కాక ఇంకను దేనిని సృష్టింపలేదు. అట్టి ఎడల ఆయన యొక్క ఆ వీక్షణ మాత్రం చేతనే భూతములు పైకి వచ్చినన్నచో అవి అంతకు పూర్వమై సిద్ధమై ఉండవాలి. అవి కర్త లేకుండా ఎలా సిద్ధమైనవి? ఇది మొదటి సందేహం. ఆయన మొదట చుట్టూను చూచినప్పుడు ఆకాశం సర్వశూన్యంగా గోచరించింది. సిద్ధములైన ఆ పంచభూతములు అప్పుడు ఆయనకు ఎలా గోచరింపలేదు? రెండవ సందేహం, పంచభూతములు పుట్టుటకు పూర్వమే. ఇది రెండవ సందేహం. ఇప్పుడు ఇది రెండవ చెప్పాము. మూడవది ఏంటంటే, పంచభూతములు పుట్టుటకు పూర్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పుట్టారు. వారు చిత్తమును ఇంద్రియములను క్రియలను నియమించి తపస్సు చేశారు. త్రిపురాదేవి సృష్టి చేయునని బ్రహ్మతో చెప్పింది. బ్రహ్మ తన శరీరమును కదిలింపగా వాయువు విజృంభించింది. అప్పుడు వారికి భౌతిక శరీరములు ఉండాలి. లేకపోతే వారు తపస్సు చేయుట, దేవి చెప్పింది వినుట, బ్రహ్మ వినుట, ఆయన తన దేహమును కదిలించుట సంభవింపవు. శబ్దము ఆకాశభూతమునకు గుణం. శరీరములు పంచభూతాలకు ఏర్పడుతుంది. మరి భూతములే పుట్టక పూర్వమే భౌతికమైన శబ్దాలు, శరీరాలు ఎలా పుట్టినాయి? ఇది మూడవ సందేహం. పరశురాముడు మరి యొక్క ప్రశ్న కూడా అడిగి ఉండవచ్చు. ఎందువలనో ఆయన అడగలేదు. మొదట త్రిపురాదేవి ఒక్కతే ఉంది అన్నారు. ఆమె రూపము చైతన్యం, అనగా చైతన్యం మాత్రమే ఉంది. చైతన్యములో నుండి ఇచ్చ ఎట్లు పుట్టింది? రెండోది లేనప్పుడు ఒక వస్తువులో నుండి ఇంకొక వస్తువు ఎలా పుట్టింది?
ఆమె యొక్క స్వాతంత్రం వలన ఆమె నుండి ఇచ్చ కలిగినది చెప్పబడింది. ఇద్దరు ఉన్నప్పుడే ఒకడు స్వతంత్రుడు, మరొకడు పరతంత్రుడు కావచ్చు. రెండవది లేక చైతన్యమే ఒక్కటే ఉన్నప్పుడు దానికి స్వాతంత్రం ఉండిననే అనే దానికి అర్థం ఎక్కడ ఉన్నది? ఈ ప్రశ్నలన్నీయు సమంజసములే. వీనన్నిటికీ వీటన్నింటికి దత్తాత్రేయుడు చెప్పినట్లుగా తగిన సమయం అనగా ఆయన బోధింపబోచున్న తత్వజ్ఞానము కలిగినప్పుడు సమాధానం సహజంగానే లభిస్తాయి. ఆ కాలమున కువరునకు పౌరాణికుండు ఆధ్యాత్మ విషయమును బోధించుట వలన అతడు దానిని సరిగా గ్రహింప లేక పతనమయ్యాడు. కావున ఆ కాలమున శిష్యునకు ఆధ్యాత్మిక తత్వం బోధింపరాదని దత్తాత్రేయుడు నిరూపించాడు. కాని సంవర్తనుడు ఈ తత్వమునే ముందు భార్గవునికి చెప్పిన కదా, అది అప్పుడు పరశురామునికి బోధపడలేదు. అట్లయినా చెప్పవచ్చునా? ఈ రెండు బోధనలో భేదమేమిటి? భేదం చాలా ఉంది. రెండింటికి సంబంధమే లేదు. సంవర్తనుడు ఆరంభమునే సంసారమునందు విరక్తుడై గురువును ఆశ్రయించి ఆయన చెప్పిన పద్ధతిలో త్రిపురాదేవిని ఆశ్రయించి ఆమె కృపావేశము వలన ఆత్మానుభవం పొందు అని చెప్పాడు. అలా అట్లే చివరకు కూడా సంసారమునందు దోషమును భావించి వైరాగ్యమును పొందుము అన్నాడు. తర్వాత సన్మార్గ లక్షణమును సంభవించును అన్నాడు. నేను చెప్పిన ఈ సారమును ఎల్లప్పుడూ అభ్యసించువాడు అచిరకాలమునే శుభమార్గమును పొందును అని చెప్పాడు. నా మాటలు విన్నంతనే నీకు జ్ఞానం సిద్ధించునని ఆయన చెప్పలేదు. అంతేకాదు, గురువును ఆశ్రయించి ఆయన ఉపదేశించిన పద్ధతిలో త్రిపురాదేవిని ఆరాధించినచో జ్ఞానము పొందగలవని ఆయన పరశురాముని గురువునొద్దకు పంపాడు. అంతేకాదు, తాను చెప్పిన ఆధ్యాత్మ విద్యా సారము పరశురాముడు కువరుల వలె అపార్థంగా గ్రహించుటకు అవకాశం లేకుండా మలిన బుద్ధులకు ఇది గోచరము కాదు. గురు సేవ వలన తప్ప ఇది బోధపడదు. కావున వెంటనే గురువు వద్దకు పొమ్ము అని దృఢంగా చెప్పాడు. పరశురాముడు శాంతంగా తాను చెప్పిన ఆధ్యాత్మ సారము గ్రహించుటకు ఆయనకు అవకాశమే ఇయ్యలేదు. పరశురాముడు సొంతంగా తాను చెప్పిన ఆధ్యాత్మ సారమును గ్రహించుటకు ఆయన అవకాశమే ఇయ్యలేదు. మరి పౌరాణికుడు చేసిన బోధ అట్లున్నదా? కేవలం విరుద్ధంగా ఉంది. కువరుడు ఏమనడిగాడు? నేను సులభంగా గ్రహించుటకు వీలుగునట్లు ఆధ్యాత్మిక సారం చెప్పండి అని ప్రార్థింపగా ఆ పౌరాణికుడు అట్లేని దాన్ని సంక్షేపంగా చెప్పి పంపించాడు. అంతేగాని ఇది సంసార మార్గమందున్న మలిన బుద్ధులకు గోచరింపదు. గురువుని ఆశ్రయించి ఆయన చెప్పిన పద్ధతిలో దేవతను ఉపాసించనేదే తప్ప చిత్తశుద్ధి కలగదు. నేను సంక్షేమంగా చెప్పినంత మాత్రాన నీకు బోధపడదు. గురువును ఆశ్రయించి దీనిని అభ్యసింపుము అని ఆ పౌరాణికుడు చెప్పలేదు. అందువలన కువరుడు ఆయన చెప్పిన దానితో తనకు తోచినదే పరమార్థమనుకుని గ్రహించి అజ్ఞానమున లేశమైనను తొలగించుకుండుట అజ్ఞానము లేశమైనను తొలగించుకుండుట చేత దాని ప్రభావం వలన సంసారమునంది మునిగిపోయాడు. శిష్యుల విషయమున ప్రాజ్ఞులైన గురువులు ఎంత శ్రద్ధ వహింతురో సంవర్తన దత్తాత్రేయుల వలన మనం గ్రహించవలసి ఉన్నది. ఇరువురును పరశురామునందు వాత్సల్యమనే చూపారు. ఆయన ప్రశ్నించినప్పుడు మాత్రమే ఇది ఇప్పుడు నీకు తెలియదు అని నిష్కర్షగానే చెప్పారు. ఆయనను దేవి యొక్క ఉపాసనా మార్గమున ప్రవేశపెట్టి ఆయన చిత్త నిర్మాల్యమును సంపాదించున్నట్లుగా ప్రోత్సహించారు.
పరశురాముని సందేహములకు వెంటనే సమాధానం చెప్పకుండా దత్తాత్రేయుడు తర్వాత చెప్పుదును అంతవరకు స్థిరంగా ఉండు స్థిరోభవ అన్నాడు అని హెచ్చరించుట గమనింపదగింది. అడిగిన వెంటనే సంవర్తుడు చెప్పలేదు, దత్తాత్రేయుడు కూడా చెప్పలేదు. అది తనకు అవమానంగా పరశురాముడు తలంచవచ్చు. అంతేకాదు, ఆ సందేహములను గూర్చియే ఆలోచించుచు అతడు గురువు చెప్పుచున్న దాని యందు మనసును నిలుపకపోవచ్చు. కావున అట్లు మనసునకు చాంచల్యం కలగకుండా మనసును స్థిరంగా నిలుపుకొనుమని దత్తాత్రేయులు వారు స్థిరోభవ అన్నారు, హెచ్చరించారు. సంసారము రోగము వంటిది. గురువు యొక్క బోధ మందు వంటిది. మందు ఇచ్చినంత మాత్రానే వైద్యులకు రోగి విషయమున బాధ్యత తీరదు. అది ఒక్కొక్క రోగికి ఒక్కొక్క విధంగా పనిచేయడం మొదలుపెడుతుంది. కావున వైద్యుడు రోగి యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుతూ ఉండాలి. ఆవశ్యకమగునచో మందును మారుస్తూ పథ్యం చక్కగా జరుగుతున్నట్లు చూడవలెను. రోగికి సంపూర్ణమైన ఆరోగ్యము కలుగు వరకు వైద్యుని బాధ్యత తీరదు. అట్లే గురువు కూడా ఒక్కొక్క శిష్యుని పరీక్షించి తగిన విధంగా బోధిస్తూ వాని యందు కలుగుచున్న మార్పుల్ని గమనిస్తూ ఉంటాడు. రోగికి పథ్యమెట్టిదో సాధకునికి కర్మానుష్ఠానము ఉపాసన మొదలగునవి అట్టివి. శిష్యుని స్థితిని అనుసరించి కర్మను ఉపాసనో వాని చేత చేయించి వానికి చిత్తశుద్ధి కలుగునట్టు చేయాలి. చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞానం కలుగుతుంది. కావున కోలని విషయమున పౌరాణికుండు చేసినట్లు తత్వసారము 4 మాటల్లో చెప్పి అది విని అర్థమైనదా లేదా అని గమనింపక వదిలివేయుట అక్రమం. ఇది ఇంతవరకు సృష్టి క్రమం గురించి భార్గవుడు అడిగిన ప్రశ్నలకు దత్తాత్రేయుల వారు చెప్పిన విధానము, తదనుగుణంగా దాని యొక్క వివరణ బాలప్రియ వ్యాఖ్యానంతో ఈ యొక్క త్రిపుర రహస్య జ్ఞానఖండ సారం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, త్రిపుర మహత్యం గురించి మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇట్స్ ఎ లాంగ్ వన్. ఎనీహౌ, థ్యాంక్ యూ. శ్రీ త్రిపుర మహత్యం గురించి రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. మార్నింగ్ సెషన్లో స్టిల్ అంటే రైనింగ్ అండ్ థండర్స్ వలన మనకు పవర్ కట్ అయింది, మధ్యలో బ్రేక్ అయింది. కంటిన్యూషన్ ఇవ్వడానికి అవ్వలేదు. మళ్ళీ తిరిగి ఇంకో కొత్తగా మళ్ళీ స్ట్రీమింగ్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ టు యూ ఆల్.